అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు కృష్ణా పైన అసెంబ్లీలో చర్చ చేద్దామని ముందే ప్రెస్ మీట్ పెట్టిండు. అది ఎందుకు పెట్టిండో ఎవరికి తెలియదు. అసెంబ్లీలో నడుస్తున్నప్పుడు అసెంబ్లీలో అన్ని రకాల యాంగిల్స్ వస్తాయి. మీరు చెప్పిందే కరెక్ట్ కాదు కదా. మీరు చెప్పిందే కరెక్ట్ అయితే ఇట్లా కాదు. మీరు చెప్పింది ఏంది అసలు? చేతులు ఎత్తేసింది గవర్నమెంట్. మొత్తం ఏపీకి ఇక అప్పగించేసినాం, మనం చేసేది ఏం లేదు. ఆయన దానికి గవర్నమెంట్ ఎందుకు, మీరెందుకు? ఆయన ప్రెస్ మీట్ విన్నంతసేపు ఏదో ఏపీ వాళ్ళు మాట్లాడుతుంటే అనిపించింది నాకు. వాళ్ళు కూడా సేమ్ ఇట్లే మాట్లాడతారు, ఇవే మాట్లాడతారు, ఇవే మాటలు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళకు నీళ్లు రాకుండా లేకపోతే నీటి హక్కుల మీద కేసీఆర్ కొట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళకు కోపం కేసీఆర్ మీద. మీకేం కోపం? మీకేం అవసరం? మొన్ననే అసెంబ్లీలో దగ్గర పోయి దండం పెడతారు కేసీఆర్కి. ఒక 48 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఇక కసబ్తోనో పోలుస్తుంది, లేకపోతే ఉరేసినా తక్కువనే అని మాట్లాడతారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? కేసీఆర్ తప్పు చేస్తే సరిదిద్దే స్థానంలో మీరు ఉన్నారు. అది సరిదిద్ది ఇగో ఇది కేసీఆర్ తప్పు చేసినని చెప్పొచ్చు. అది చెప్పకుండా కేసీఆర్ చేసిండుగా మేమేం చేయలేము అని మాట్లాడుతున్నారు. అంటే ఇంతే, వీళ్ళు లొంగిపోయి మాట్లాడుతున్నట్టు క్లియర్గా కనబడుతుంది కదా. సోర్స్ పాయింట్ అక్కడి నుంచి అక్కడికి ఎందుకు మార్చిండ్రు అంటారు. ఎందుకు మార్చిండ్రో ఇంజనీర్లు అడిగితే చెప్తారు. మీకు ఎట్లుంటుందంటే సబ్జెక్టు అర్థం చేసుకొని మాట్లాడితే ఒకలా కనిపిస్తుంది, బట్టి మాట్లాడితే ఇంకోలా కనిపిస్తుంది. ఆయన ప్రిపేర్ అయితే లేరు అని అంటే బట్టి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఏమవుతుంది? గుర్తున్నంత వరకే గుర్తుంటుంది, మిగతాదంతా పోతుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో అవే ఉన్నాయి. ఇక కేసీఆర్కు శాపనార్థాలు ఇవన్నీ కూడా కామన్. ఇది మారరు, రేవంత్ రెడ్డి గారు మారరు. ఆ తిట్లను చూసిన వాళ్ళు ఏమంటారు అంటే, నాకు పొద్దున నుంచి ఒక 3-4 పాపం పెద్దేజులు ఫోన్ చేసిండ్రు. చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం, చాలా ప్రభుత్వాలు చూసినాం, కానీ ఇట్లాంటి రాజకీయాలను ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రులు నేడు చూడలేదు. ఏం ఛాన్స్ లేదా సార్? ఈయన మీద కోర్టుకు పోయి ఈయన నోటికి తాళం వేపియచ్చా ఏమన్నా? ఎందుకు కేసీఆర్ కోర్టుకు పోతలేడు ఇట్లా మాట్లాడితే? ఇట్లా మాట్లాడుతున్నారు అంటే అంత దరిద్రంగా అంత దారుణంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అనేది క్లియర్. అది జనాలకు, సామాన్య జనాలకి అర్థమైపోతుంది కదా. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనోడికి ఎవరికైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ సబ్జెక్టుల మీద అవగాహన లేదు, లేకపోతే తెలుసుకొని మాట్లాడచ్చు. బట్టి మాట్లాడితే ఏముండదు. బట్టి మాట్లాడితే ఏముంటుంది తెలుసా? ఇట్లుంటుంది. ఎట్లుంటుంది? బచావత్ ట్రిబ్యునల్ 2000 ఆయన స్పీచ్ ఇంటారా, ముందు ఇది చూస్తారా? ఇదే చూడండి. రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం తొడలు కొట్టుకుంటు కదా, తొడలన్నీ ఎర్రగా అయిపోయినాయి, వాచిపోయినాయి. తొడలు కొట్టుకుంటే పొద్దుగాలు లేచే వరకు అఫీషియల్ డేటా మొత్తం లేపేసారు వెబ్సైట్లో. ఇంకా అసెంబ్లీలో ఇంకా అసలు ఆ ఎజెండా మీద చర్చ పెట్టనే లేదు. ఆ ఎజెండా ఇవాళ లేనే లేదు అసెంబ్లీలో. రాత్రినేమో రేపు పొద్దుగాల కేసీఆర్ రావాలి, మేము కృష్ణా మీద మాట్లాడుతున్నాం, సమాధానం చెప్పాలి మాకు, అది ఇదని మాట్లాడినరు. పొద్దుగాలు లేచి చూస్తే సబ్జెక్ట్ లేదు. నరేగా అది ఇది పెట్టుకున్నారు, ఏంటేంటో మూసి మాట్లాడుతున్నారు కదా. అసలు ఈ సబ్జెక్ట్ లేదు. ప్లస్ ఈ సబ్జెక్టు అధికారిక వెబ్సైట్లో ఎందుకు ఎత్తేసినారో అర్థం కాలేదు. అదే ఏ సంవత్సరంలో ఎన్ని నీళ్ళు వాడుకున్నాం, కృష్ణాలో ఎన్ని వాడుకున్నాం, గోదావరిలో ఎన్ని వాడుకున్నాం అని అఫీషియల్ డేటా. ఈ అఫీషియల్ డేటా, ఇది అఫీషియల్ డేటా ఇక్కడ లేదు, ఖాళీ అయిపోయింది, తీసి పడేసారు. ఎందుకు తీసి పడేసారు? మీరు చెప్పిందంతా కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది ఉండాలి కదా, లేదు. ఇంకా ఆయన అవగాహన చూడండి ఒకసారి మీరు. ఈరోజు మీరందరూ గుర్తించాల్సింది, ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిండ్రు అనుకుంటున్నారు? 2004 వేసిండ్రు. 21 సంవత్సరాలైంది ఈ రోజుకు లెక్కేస్తే. అట్లుంటుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004 వేసారు. అందుకే అంటారు ఇది బట్టి పట్టుకొచ్చి ఏదో తెలిసిన జ్ఞానిలాగా మాట్లాడే ప్రయత్నం చేయడం తప్ప ఇవే. ఇప్పుడు వీళ్ళు తెలంగాణకు న్యాయం చేస్తారు అని నమ్మకం కుదరడానికి ఏం పాయింట్ ఉంది చెప్పండి? సరే, కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేసిండు అనుకుందాం, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, ఇందాం కొద్దిసేపు. ఈయన న్యాయం చేస్తాడు, నాకు బాగా తెలుసు. ఇప్పుడు పాము వచ్చింది ఇంట్లోకు, పాములు పట్టతో పిలిస్తే ఆయన కరెక్ట్గా అవగాహన ఉంటే పామును పట్టుకొని సంచలేసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఉత్తగా బొంగుతూ ఉంటాడు, నేను పాముని ఇట్లా పిసికేస్తా, పాములు కనిపిస్తే పడగని ఇట్లా నలిపేస్తా అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఒక ఆయన పట్టుకొచ్చి ఇంట్లో పాములు పట్టడం అంటే ఏం చేస్తాడు? ఇంకో ఇదే పని చేస్తాడు, చెప్పు పట్టుకొని ఇల్లంతా పీకి పందిరేస్తాడు, ఏమీ కుదరదు. లాస్ట్కి ఈయనది కూడా అదే కథ. ఈయనకు ఏదో తెలిసినోళ్ళగా మాట్లాడతాడు, ఈయననే ఏదో న్యాయం చేయబోతున్నాడు మాట్లాడతాడు. ఒక సింపుల్ లాజిక్ పాయింట్ మాట్లాడదాము. తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఏమో తెలంగాణకు అన్యాయం చేసిండంట. ఈ ప్రబుద్ధుడు తెలంగాణలో పుట్టిండు కాబట్టి తెలంగాణకు న్యాయం చేయాలని చూస్తున్నాడంట. నమ్ముదామా?
తెలంగాణకు న్యాయం చేయాలని మాట్లాడుతూ ఆయన ఇప్పటిదాకా తెలంగాణకు ఏం న్యాయం చేసిండో చెప్పగలరా? వీళ్ళ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ ఏపీ మనిషి, ఏపీ సిఎస్గా పనిచేసిండు. మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మన ఇప్పుడు పాలమూరంగ ప్రాజెక్టు మీద కూడా ఆయనే కేసు వేసిండు సెంట్రల్లో, సుప్రీంకోర్టులో. ఆయన సలహాదారుగా పెట్టుకుంటు. ఎందుకు పెట్టుకున్నాను అంటే ఈయన ఒక పనికిరాని సమాధానం చెప్తాడు ముఖ్యమంత్రి. ఆయనకు ఏపీ తెలంగాణల ప్రాజెక్టుల మీద మంచి అవగాహన ఉంది కాబట్టి పెట్టుకున్నాం. బాగుంది కదా. ఎట్లున్నది ఇది అని అంటే, రోజు ఎక్కడ తాళాలు వేసుకుంటే ఆ ఇంట్లో దొంగతనం చేసే దొంగను ఎవడో పోలీసు ఉద్యోగం ఇచ్చిందట. ఎందుకు రా ఈయనకు దొంగ కదరా, ఈయనకి ఎందుకు ఇచ్చిన పోలీసు ఉద్యోగం అంటే, ఈయనకు బాగా తెలుసు దొంగతనాల గురించి అని చెప్పినట్ట. గట్లే ఉన్నది ఇది. మన తెలంగాణ ప్రాజెక్టులు వద్దు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకు నీళ్ళు వాడుకోవద్దు, వీళ్ళు ప్రాజెక్టులు కట్టొద్దు, వీళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు అని కంప్లైంట్ చేసి ఆయన తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తారు? అసలు దేశంలో ఏ ప్రాజెక్టుకు పర్మిషన్స్ లేవు. చాలా మాటలు మాట్లాడండి, ఒక్కొక్క వీడియో చూపిస్తాను నేను మీకు. పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్ఏ లేదు, దానికి 26,000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టిండు? కాళేశ్వరానికి పర్మిషన్స్ లేవు, ఎట్లా కట్టిండు? దేనికి ఉన్నాయి? మీ ముచ్చుమర్రి ఏపీలో కట్టారు అది చాలా ప్రాజెక్టులు, దానికి ఉన్నాయా పర్మిషన్స్? మన దగ్గర ఉన్న చాలా ప్రాజెక్టులు భీమా అవన్నీ ఉన్నాయి, వాటికి ఉన్నాయా పర్మిషన్స్? ఇప్పుడు ఏపీ పులిచింతల ప్రాజెక్టుకు పర్మిషన్స్ ఉన్నాయా? ఈ కర్ణాటక కట్టే ప్రాజెక్టులకు ఏడున్నాయి, మహారాష్ట్ర కట్టే ప్రాజెక్టులకు ఏడున్నాయి? ఉండవు పర్మిషన్స్ రావు, పర్మిషన్స్ ఇయ్యరు. మనం అందరూ వేరే రాష్ట్రాల్లో ఎట్లా కట్టుకున్నారు, మనం కూడా ఎట్లా కట్టుకోవాలి. ఇంకా పర్మిషన్స్ వచ్చినా కడతామంటే అయ్యే పని కాదు ఇది. ఇదంతా ఏపీకి న్యాయం ఏపీకి నీళ్ళు పోవాలని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఏపీ ఓడు కట్టే ప్రాజెక్టులకు పర్మిషన్ ఉందా అడిగిండా రేవంత్ రెడ్డి? అడిగిండా? మరి దానిలో పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎట్లా కట్టినరు? కేసీఆర్ని పర్మిషన్ లేకుండా ఎట్లా కట్టినామని ఎట్లా మాట్లాడుతున్నాడు? కడితే పర్మిషన్ వస్తుంది, ఎందుకు రాదు? అందరూ ఎట్లా కట్టారు? ముందుగా పోయి కట్టాల్సిందే. ప్రాజెక్టులకు పర్మిషన్స్ ఏవి రావు. ఇప్పుడు ఆల్మట్టికి పర్మిషన్ ఉందా? ఎక్కడున్నాయి ఎక్కడ పర్మిషన్స్ ఉన్నాయి? ఎక్కడి కథ? కట్టుకుంటూ పోవడమే, బుల్లో చేసి కట్టుకోవడమే, పర్మిషన్స్ వస్తాయి. సేమ్ సమైక్యాంధ్రాల తెలంగాణకి ఎందుకు కడతలేరు ప్రాజెక్టులు అంటే పర్మిషన్స్ లేవు సెంట్రల్ నుంచి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 10 years కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది రాష్ట్రంలో, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. పర్మిషన్స్ రాలే. ఎందుకు ఇవ్వలే పర్మిషన్స్? రావు. 1,00,000 కుర్రీలు పెడతారు, 1,00,000 పరిశాన్లు చేస్తారు. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెడతారు, పోయి తీసుకుపోయి. మన పని మనం చేసుకుంటూ పోవడమే. మన రైతులకు నీళ్ళు కావాలి, నువ్వు కేసులు వేస్తా, ఆయన కూడా కేసులు వేసినా పనుకుంటావా ఇంట్లో? ఏందనంటే నేనేం చెయ్యా ఇంతే, చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇవ్వాల్సిందే, చంద్రబాబు నాయుడికి మనం ఇవ్వాల్సిందే ఏపీకి. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చినోడు జగన్కు లొంగి ఆంధ్రాకి నీళ్ళు ఇస్తాడా? ఒక మాట ఆలోచిద్దాం. ఇప్పుడు ఈయన బాధ్యత ఉన్నాడు కాబట్టి ఈయన ఇస్తలేడంట. కేసీఆర్ బాధ్యత ఉన్నాడా, రేవంత్ రెడ్డి బాధ్యత ఉన్నాడా తెలంగాణ మీద? ఈయనకి ఏమైనా బాధ్యత ఉందా? అసలు బాధ్యత ఉన్న మాట్లాడారా ప్రెస్ మీట్లో ఒకటన్నా? ఆ తిట్లు గవిగివి తప్ప బాధ్యత ఉన్నట్టు ఎక్కడ మాట్లాడారు మీరు? ఏం మాట్లాడినరు? సోర్స్ పాయింట్ అక్కడి నుంచి అక్కడ ఎందుకు మార్చారు తెలుసుకోవాలి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, ఎందుకు మారిందో ఇంజనీర్లు ఉన్నారు తెలుసుకోవాలి. ఏంటంటే మనోడు జూరాలకి వెళ్ళి తక్కువ నీళ్ళు, ఆడ 7 TMC నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఎవరి యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటిస్తారు నీళ్ళు లేక. ఆ 7 TMCలు దాని కెపాసిటీ. అక్కడి నుంచేమో చాలా తుంగభద్ర నీళ్ళు, ఆ నీళ్ళు, ఈ నీళ్ళు 100 TMC నీళ్ళు వస్తాయి శ్రీశైలానికి. మనం నీళ్ళు ఉండకని అంటే శ్రీశైలాన్ని మనం ముట్టుకోవద్దు, వాళ్ళని ఏపీకి వదిలేసేయాలి. పక్కన వాళ్ళతో పంచాయతీలు పెట్టుకోవద్దు రేవంత్ రెడ్డి స్టైల్. మనకు నష్టం జరిగినా సరే, అటు మన నీళ్ళు మొత్తం తోరుకుపోయినా సరే మనం మాత్రం గొడవ పెట్టుకోవద్దు. మనం ఏమైనా ఉన్న నీళ్ళు కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ 7 TMCలనే జూరాల నీళ్ళు వాడుకోవాలి, దానిలోకి వెళ్ళే పాలమూరంగడికి నీళ్ళు వాడుకోవాలి, ఏడికెళ్ళి వాడుకుంటారు. తెలుసుకోవాలి ఆ విషయాలు. ఇంకా ఆయన ఏం మాట్లాడతారు ఒకసారి వినండి. ఈ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరి వేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరి తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. కేసీఆర్ కసబు ఒకటి ఈయన లెక్కన.
కసబ్తోనో పోలుస్తున్నాడు కేసీఆర్ను. ఈయన నువ్వు ఏమనాలి? మొన్ననే కదా పోయి దండం పెడితేవి, ఏమే దండానికి ఏమే ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అది డ్రామా. అసెంబ్లీలో మాట్లాడింది, అసెంబ్లీలో పోయి దండం పెట్టింది డ్రామా. నేను చెప్తున్నా కదా, ఆ రోజు కూడా చెప్పిన ఇదంతా డ్రామా అని. మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు. అసలు నీళ్ళ పంపకాలే జరగలేదు తెలంగాణకి ఏపీకి మధ్యలో ఇప్పటివరకు. నీళ్ళ పంపకాలు జరగలేదు. అది అది తేల్చాల్సింది, నీళ్ళ పంపకాలు తేల్చాల్సింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. లెక్కనే తేలలే కదా, లెక్క తేల్చాలి. కేసీఆర్కి ఓపిక లేక ఒకేసారి మళ్ళీ ఏమొస్తామో సంతకం పెట్టొచ్చింది. కేసీఆర్ ఓపిక లేక తెలంగాణ తెచ్చిండా? ఈయనను ఆయన రోజంతా కూర్చొని రివ్యూ చేయగలడు. ఇప్పుడు కూడా ఈ 72 ఇయర్స్ ఏజ్లో కూడా మొత్తం రోజంతా కూర్చొని రివ్యూ చేయగలడు. ఈయన అరగంట సేపు కూర్చొని మనం చూద్దాం రివ్యూ కోసం. అరగంట సేపే, అరగంట సేపులో కూడా ఏమి ఉండదు. ఆయనకు కూర్చొనికి కూడా ఓపిక ఉండదు, నిలబడికి ఓపిక ఉండదు, పరిపాలన ఆయనకు ఓపిక ఉండి ఇట్టెందుకు తేలాడుతుంది తెలంగాణ? ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ అయ్యిండు. ఇట్లా ఇది కనుక చదివితే 5-6 సార్లు ఐఏఎస్ అవుతుండే. అంటే మీరు ప్రిపేర్ అవుతుర్రు, అదే బట్టి పడుతుర్రు. నేను చెప్పానికి అదే బేస్. బట్టి పట్టుకొని వచ్చి ఏదో మామ అనిపిద్దామని చూస్తున్నారు. పెట్టండి అసెంబ్లీలో చర్చ, తెలుస్తుంది కదా విషయం. కానీ ఏపీ వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థమైతే లేదు. ఇట్లా మాట్లాడినప్పుడు ఈ గవర్నమెంట్ ఇంకా తెలంగాణకు న్యాయం చేస్తుందని ఎట్లా అనుకుంటాం? ఎట్లా పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఆపుతారు వీళ్ళు? కేసీఆర్ తప్పు చేస్తే మీరు దాన్ని సరి చేసి మేము సరి చేసామని చెప్పాలి. అది చెప్తలేరు, అది అట్లా మాట్లాడతలేరు. ఉత్తగా కేసీఆర్ మీద వేసేసి తప్పించుకుందామని చూస్తున్నారు. అంటే ఏపీకి నీళ్లు పోవాలి. ఇప్పుడు పోతున్నాయి నీళ్లు, ఇప్పుడు చాలా దారుణాలు జరగబోతున్నాయి తెలంగాణకు. నీళ్ళు పోతాయి ఇంకా. బనకచెర్ల అంటారు, నల్లమల సాగర్ అంటారు, మనం అన్నీ మూసుకొని కూర్చున్నాం. మనం ఎంతసేపటికి కేసీఆర్ తిట్టనికే తప్ప మన తెలంగాణకు అన్యాయం చేస్తున్న మీద ఏం మాట్లాడదాం? చంద్రబాబు నేను ఒక మాట మాట్లాడిండా? మరి ఎందుకు మాట్లాడతలేడు? అంటే నీళ్ళు అటు పోవాలి, అడ్డుకుంటున్న వాళ్ళని తిట్టాలి మనం. అది ఈయన లైన్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకోలేదనుకో, అంటే అడగలేదనుకో, నీళ్ళు ఏంది కథ ఏంది ఇట్లా ఎందుకు అవుతుందని ఏం కాదు, ప్రశాంతం. రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడు, వాళ్ళు అడుగున్నప్పుడు మీదే తప్పు అంటాడు వచ్చి. ఈయనతోనే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణకు నీళ్ళు వస్తాయి. నమ్ముదామా? ఈ బాధ్యత ఉందా ముఖ్యమంత్రికి? ప్లీజ్ సబ్స్క్రైబ్.